వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు 15 నెలల ఈ కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పడిపోయిందనే అంశాలపైన ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి హనుమంతరావు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, ఇప్పటికీ 15 నెలల కాలం అయిపోయింది. ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఏర్పడి బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. 15 నెలల నుంచి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా ఉంది సార్ తెలంగాణలో? వాస్తవంగా బిఫోర్ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ చూడని ఒక హై రేంజ్, హై లెవెల్లో చాలా బాగా ఎప్పుడూ పెరిగినటువంటి రేట్లు విపరీతంగా చాలా చక్కగా రియల్ ఎస్టేట్ రంగం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళ పాలసీ మంచిది కావచ్చు. ముఖ్యంగా హైడ్రా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి ఒక బాడీని మన సీఎం రేవంత్ గారు రాగానే ఫామ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇల్లు కట్టుకోవటం అనేది జీవితంలో ఒక కళ. రైట్. రూపాయి కూడబెట్టుకొని ఎంతో కష్టంతో అన్ని ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పాపం. లోన్లు తీసుకొని ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర భార్య మెడలో పుస్తలు అమ్ముకొని ఈ పద్ధతిలో వాళ్ళు స్థలం కొనుక్కొని ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు, గృహం. తర్వాతనే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది. ఫస్ట్ కళ మాత్రం ఇల్లు కట్టుకోండి, ఎవరికైనా ఆబ్వియస్లీ ఎవరికైనా అదే. రైట్. హైడ్రా ఏం జరిగిందంటే హైడ్రాలో ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొని అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ జోలికి రాకూడదు. అటువంటి పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్ లెవెల్స్లో వారు కానీ ఇల్లు కట్టుకొని ఉంటే వారికి కూడా ముందుగా తగిన సూచనతోటి మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళని ఒక ప్రశ్న వేసి ఒక నోటీసు జారీ చేసి వాళ్ళు చెప్పేటువంటిది కూడా విని అప్పుడు హైడ్రా అనేది స్టెప్ తీసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కరెంటు, వాటర్ బిల్ అంటే మళ్ళా రోడ్స్ అయినా ఇంకో కంపల్సరీ దానికి ప్రభుత్వం గుర్తిస్తేనే కదా ఇవన్నీ వచ్చేది. అదే నేను చెప్తున్నా. పర్మిషన్ ఉన్న దగ్గరే ఇలాంటివి వస్తాయి కదా, లేకపోతే రావు. అవును, అదే నేను అంటున్నాను. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నటువంటి వాటి జోలికి పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవి. ఇప్పుడు పంచాయతీ బాడీ ఏంటి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కదా. ఒకప్పుడు హైదరాబాద్ పంచాయతీ లేఅవుట్సే. తర్వాత డిటిసిపి 2005లోనో 2006లోనో హెచ్ఎండి వచ్చింది. దానికి ముందంతా ఇవే కదా, జిపి లేఅవుట్సే. సో దట్ పర్మిషన్స్ ఉన్న వాటి జోలికి పోకూడదు. వాళ్ళు ఆ ల్యాండ్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకొని బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఒక్కసారిగా ఓవర్ నైట్ హైడ్రా అనేటువంటి వాళ్ళు ఏదో నామమాత్రంగా ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఇది ఇమీడియట్లీ మీరు షిఫ్ట్ చేయాలి అనేది కూడా చెప్పకుండా ఇట్లా బుల్డోజర్స్ తోటి ఇట్లా రావటం అనేది ఇట్ ఈస్ హారిబుల్. అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అది ఎవరైనా కావచ్చండి. ఈ ఎంతో కలగా రూపాయి కూడబెట్టుకున్నటువంటి ఇల్లుని అలా ఒక్కసారిగా మన కళ్ళెదిటే కూలిపోతుంటే చూసేవాళ్ళకి కూడా అది. సార్ ఇప్పుడు సిటీలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది సార్? సిటీలో ఇంకో ఉందా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకా నడుస్తుందా? సార్ వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ బాగలేదండి. రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సెంటిమెంట్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ సైకాలజీ. ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్స్ సైకాలజీ హైడ్రా కారణంగా దెబ్బతింది. ఇప్పుడు ఏమనుకుంటారు, అసలు ఇప్పుడు అంత అవసరమా మనకి ఈ హైడ్రా? ఇప్పుడు ఎక్కడ పర్మిషన్ ఉన్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు. ఇప్పుడు మనం ఇంత డబ్బు తీసుకొచ్చి పెట్టి ఎక్కడో మనం ఏదో కొండల్లోనో ఎక్కడో ఇంకోసాటో వేసేటువంటి తెలియని ప్లేస్లో పెట్టి ఒక ల్యాండ్ను కొని అక్కడ ఇల్లు కట్టుకొని దాన్ని రేపు గవర్నమెంట్ వచ్చేసి ఆ పర్మిషన్ లేవు, ఈ పర్మిషన్ లేవు అంటే ఎట్లా అనేటువంటి ఒక మీమాంసలో సబ్స్క్రైబర్ ఇన్వెస్టర్ పడిపోయాడు. అతనికి అక్కడ వేసేటువంటి వెంచర్ అన్ని పర్మిషన్లు బాగానే ఉండొచ్చు, కానీ ఒక భయం వెంటాడుతుంది. ఏమవుద్దో, ఎందుకు ఇంత మనం రిస్క్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు ఇవాళ.
అటువంటిది కోర్స్ ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు, అలాంటిది ఏమి జరగదు, మీకు పర్మిషన్స్ ఇస్తే మేము ఉంటే మేము మీ జోలికి రాము అని అన్నా కూడా భయం మాత్రం వెంటాడుతుంది. సార్, ఒక వెంచర్లో ఒక ప్లాట్ సామాన్యుడు కొనాలంటే ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి అందులో? ఇప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూస్తున్నాం, శంషాబాద్ కావచ్చు, షాదీనగర్ కావచ్చు, ఇక్కడ షాబాద్ కావచ్చు, లేకుంటే ఇక్కడ సంగారెడ్డి కావచ్చు, ఇక్కడ చౌటుప్పల్ కావచ్చు, చాలా చోట్లల్లో చిన్న చిన్న వెంచర్లు ఉంటాయి. ఆ వెంచర్ల తక్కువ ధరకు అని చెప్పేసి చెప్పడంతో, యాడ్లు ఇవ్వడంతో అమాయకమైన ప్రజలు కొంటున్నారు ఇప్పుడు యాదగిరిగుట్ట అసలు ప్లేస్లలో. అది కొన్ని రోజులు కాగానే కంపెనీ బోర్డు దింపేస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఆ పబ్లిక్ వాళ్ళ పరిస్థితి ఏంటి, కస్టమర్ది? సార్, ముందు ఇన్వెస్టరు ఒక స్థలం కొనాలి అంటే ఏమేం కావాలో తెలుసుకోవాలండి. ఇన్వెస్టర్ తెలుసుకోవటం కాకుండా ఎక్కడైతే కొనాలనుకుంటున్నాడో ఆ ప్లేస్ని 4-5 సార్లు విజిట్ చేయాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా అడిగి తెలుసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్కి వస్తుంది. ఇన్వెస్టరు పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకొని రేరా అప్రూవల్ అని, లేదా డిటిసిపి అప్రూవల్ను, లేదా హెచ్ఎండి అప్రూవల్ను, లేదా అక్కడ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ అప్రూవల్ను, ఏదో ఒక అప్రూవల్ తోటి దానికి కావాల్సినటువంటి విధి విధానాలు కరెక్ట్గా అన్నీ ఉన్నాయా, గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటేనే కదా మనకి రేపు ఈ డెవలప్మెంట్స్, రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, కరెంట్ కానీ వచ్చేది. ఈ లేకుంటే మనకి రావు కదా. కాబట్టి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ముందు విచారించుకోవాలి. నెక్స్ట్ అతను ఏ వెంచర్ అయితే కొంటున్నాడో ఆ వెంచర్లో ఏదైనా ఇనామ్ ల్యాండ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా గవర్నమెంట్ సంబంధించిన భూములు ఏమైనా ఉన్నాయా, వాటిని కూడా ఆక్యుపై చేసి వెంచర్ వేయబడిందా, అసలు ఇది ఎంతవరకు వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి మెయింటెనెన్స్ అన్ని కరెక్ట్గా జరుగుతాయా, అది అన్ని పూర్తిగా తెలుసుకోవాలండి. నెక్స్ట్ వేసినటువంటి కంపెనీ కూడా హిస్టరీ చూడాలి. వేసిన కంపెనీ కూడా దాని హిస్టరీ చూడాలి. అసలు ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించారు. ఇప్పుడు సపోజ్ మీరు గమనించండి, చాలా కంపెనీలు ఆఫ్టర్ హైడ్రా తెరమరుగాయి. వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్ ఎప్పుడో 2000 సంవత్సరాలకు ముందు స్టార్ట్ అయినటువంటి కంపెనీలు మాత్రం నిలబడ్డాయి. అవి చేస్తున్నాయి, వాటి మనుగడ సాగిస్తున్నాయి. ఏంటి అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి విధి విధానాల్లోనే ముందుగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ని ఓన్ చేసుకొని, అంటే ఓన్ అంటే ఆ కంపెనీ తరపున కొనుక్కొని ప్లాట్లు వేసి వెళ్తున్నాయి. అటువంటి కంపెనీల్లో విచారించుకొని అన్ని పర్మిషన్స్ చేతికి తీసుకొని స్వయంగా చూసి ఏ ప్లాట్ అయితే కొనాలనుకుంటున్నాడో ఇన్వెస్టరు ఆ ప్లాట్కి 4-5 సార్లు వెళ్ళి చుట్టూ విచారించి అప్పుడు కానీ అతను ప్లాట్ కొనుక్కోవడానికి సిద్ధపడపోతే ఎక్కడొక్కడ తప్పడగేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కూడా ఇప్పుడు ముఖ్యంగా చాలా కంపెనీలు అమ్ముకోవటానికి చూస్తున్నాయి. కానీ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ హైడ్రాకు ముందు ఆల్రెడీ ఎప్పుడో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఎంతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు కొనున్నారు. వాళ్ళు బయటపడాలంటే తప్పనిసరిగా వాళ్ళు చెప్పే మాట వాళ్ళు చెప్తారు. ఛానల్ పార్ట్నర్స్ అన్న వాళ్ళని వీళ్ళు చెప్తాను. ముఖ్యంగా అసలు యూట్యూబ్ చూసుకోకూడదండి. నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ చూసుకోకూడదు సార్. ముందు మీరు అసలు ఎక్కడ కొనాలనుకుంటున్నా ఆ ఏరియా ఒకసారి తిరగండి. తిరిగి మీకు నచ్చినటువంటి ప్లేస్లో అప్పుడు ఆ ప్లేస్ యొక్క కంపెనీ ఎవరిది ఏంటి, దాని హిస్టరీ, దాని పర్మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా తెలుసుకొని కొనాలి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీకు టచ్లో కూడా ఉంటారు. అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు రాలేరు, వీడియో కాలే కదా చేసేది, ఆ వెంచర్లకు పోతుంటారు, చూపెడుతుంటారు, చేస్తుంటారు, ఇది ఉంటుంది, మా మ్యాప్ ఉంటుంది, ఇలా క్లిక్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి మా అని చెప్పేసి ఇక్కడ నుంచి చెప్తుంటారు. అంటే అలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళ మీద నమ్మకంతోటి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకపోతే నమ్మకంతో కొనుక్కుంటారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మినిమం అక్కడ ప్లాట్ నంబర్ తప్ప వాళ్ళు ఆ ప్లేస్ కూడా చూడరు. మరి వాళ్ళది కూడా బోర్డు దింపేస్తే అలాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మరి దాన్ని మళ్ళా ఆ డబ్బులు తీసుకోవాలంటే ఏ ప్రాసెస్లో పోవాలి? వాళ్ళు ఇట్లా కోల్పోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు సార్. 90% ఆఫ్ ది వెంచర్స్ అంటే కోర్టు కానీ అలాంటివి కానీ 90% వెంచర్స్ అలాగే ఉన్నాయి సార్. అవునా? ఉన్నాయి. వెరీ ఫ్యూ వెంచర్స్ మాత్రమే ఫ్లోరిష్గా కూడా ఎందుకున్నాయంటే వాళ్ళు చెప్పినట్టు చేశారు కాబట్టి ఉన్నాయి. అవి వాటి మనుగడే, వాటి ఉద్దేశం ఏంటంటే డబ్బు సొమ్ము చేసుకోవటమే వాటి ఉద్దేశం. కొన్ని కంపెనీలు నిదానంగా అఫ్కోర్స్ ఇమీడియట్లీ కాకపోయినా 4-5 వీక్స్ తర్వాత అయినా వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాయి. కొన్ని కంపెనీలు కేవలం ప్రస్తుతానికి మనం పెట్టిన పెట్టుబడిని గుంజుకొని వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి అందుకే నేను చెప్పేది
హిస్టరీని చూడండి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆ కంపెనీలో వాళ్ళు ఇస్తున్నటువంటి ల్యాండ్స్ సర్వే నెంబర్తో సహా అక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులతోటి, పంచాయతీలో లోకల్ అధికారులు ఉంటారు, వాళ్ళతో కనుక్కొని ఇది దాంట్లో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి భూములు ఉన్నాయా, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇది వాస్తవంగా ఇది పట్టా భూమినా, ఇవన్నీ కనుక్కొని ఒకటికి 10 సార్లు విచారించి, ఎందుకంటే లక్షలు పెట్టి కొనుక్కునేటువంటిది. తర్వాత కోర్టు అయినా ఏమంటుంది, అది కోర్టుకి వేస్తారు సార్, ఎప్పుడు ఇద్దో ఏమైద్దో వస్తాయో రాదో అప్పటిదాకా మనం ఉంటాము. అంటే ఇది తప్పు అని వ్యాపారవేత్తలకు తెలియదా సార్? ఇప్పుడు వెంచర్ వేసే వాళ్ళకు ఒక పేదవాడిని ఇన్ని విధాలుగా నష్టం చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక్కసారి మానవత్వంతో కూడా ఆలోచించే ధోరణి ఉండదా సార్? ఉంటారు సార్, ఎక్కువ మంది. ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఫస్ట్ మంచిగా చేద్దామని చెప్తారు సార్. సపోజ్ ఇప్పుడు హైడ్రా వచ్చింది సార్, అతను ఏమనుకున్నాడు, వెంచర్ ఒక 100 ఎకరాలు తీసుకున్నాడు. 100 ఎకరాలు తీసుకొని నేను వెంచర్ బాగా డెవలప్ చేస్తాను ఈ విధంగా అతని ఆలోచన నిజమే. అతను చేద్దామనే దిగాడు. చేద్దాం, నేను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడతాను, కరెంటు లాగుతాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను, మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ కడతాను, అన్నీ కరెక్ట్గా చెప్తాడు. అలా చేద్దామనే దిగారు పాపం. చేద్దామని దిగి నడిపిస్తూ ఉన్నారు. ఒక మెయిన్ రోడ్డు, ఒకటి సిమెంట్ రోడ్డు కూడా వేసాడు. కానీ మధ్య ఈ హైడ్రా లాంటి ఒక విపత్కర పరిస్థితి, ఒక పిడుగు లాంటి ఇది పడటం వల్ల కొనేవాళ్ళు లేరు వాళ్ళ. కొనందువల్ల ఏమైంది, వెంచర్ ఆగిపోయింది. ఎవరైనా కొంటారు కదా, నేను కొంటే డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో కొంత ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ ఒక్కొక్కటి నేను స్టార్ట్ చేయగలను. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలంటే అందుకే డబ్బు లేదు, అవి అమ్ముడుపోతే ఆయన చేయగలడు అంతే. ఇప్పుడు అందుకనే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి విధానాలు ఎలా ఉండాలంటే, వెంచర్ వేసే ముందే అన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. అందుకే నేను మీకు చెప్పాను, ల్యాండ్ని ఓన్ చేసుకోవాలి. అంటే ల్యాండ్ని కొనుక్కొని పూర్తిగా, ఇప్పుడు నేను హనుమంతరావుని, నేను ఒక రియల్ ఎస్టేట్లో నేను ఒక వెంచర్ వేయాలనుకుంటున్నాను. ముందు ఆ చుట్టుపక్కల నేను ఎక్కడైతే వేయదలుచున్నా ఆ ల్యాండ్ని పూర్తిగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రైట్. నేను రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇదిగో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను గవర్నమెంట్ దగ్గరికి పర్మిషన్స్ కోసం వెళ్తున్నాను, సరే ఒక్కటి ఏదో ఒక పర్మిషన్స్ తోటి వెళ్తున్నాను, ముందు ఒక్కొక్కటిగా వాళ్ళకి చూపించి అప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ఇదిగో నా దగ్గర కొనండి అని. అప్పుడు వాళ్ళు, నేను పర్టికులర్ టైంలో నేను మీకు అన్నీ ఇగిపోతే నన్ను నిలదీయండి, ఈ విధంగా నన్ను అడగండి, మీకు నేను జవాబుదారితనం ఉంటాను అని చెప్పేసి నేను చెప్పగలగాలి. ఓకే, దాన్ని వాళ్ళు నమ్మితే వస్తారు. అంటే ప్రధానంగా ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంటుంది, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉంటుంది. అందులో ఏమేమి చూడాలి? గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఒక కస్టమర్ ఒక ప్లాట్ను కొనాలంటే ఏం చూడాలి, హెచ్ఎండిఏలో ఏం చూడాలి, ఏం చూసి అక్కడ అడిగేయాలి ముందు ఈ కస్టమర్ పెట్టుబడి పెట్టాలి అక్కడ ఆ వెంచర్లో? సార్, గ్రామ పంచాయతీ అనేది హెచ్ఎండిఏ 2006లోనే ఎప్పుడు ఫామ్ అయిందండి. రైట్. దానికి ముందు గ్రామ పంచాయతీలే, టోటల్ ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ. దాని తర్వాత ఒకే పంచాయతీ గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పర్మిషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు తెలిసి పూర్వం అంటే దాదాపు 40 years బ్యాక్, 30-40 years బ్యాక్ గ్రామ పంచాయతీలు ఎక్కువ, మీరు కూడా ఇప్పుడు ఇనే ఉంటారు, జన చైతన్య అని, జనహర్ష అని, శివశక్తి అని కొన్ని గ్రూపులు, గుంటూరోళ్ళు ఫస్ట్ ఆద్యం గుంటూరోళ్ళు అండి రియల్ ఎస్టేట్కి, ఎక్కడైనా గుంటూరోళ్ళే. వాళ్ళ వెంచర్లు చూడండి, కొన్ని వెంచర్స్ కొంతమంది దీన్ని ముందుగానే గమనించి అన్ని 30 feet వేశారు. మన గవర్నమెంట్ కొన్ని జీపీ లేఅవుట్స్ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టింది. జన చైతన్య వాళ్ళు వేసినటువంటి వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టాల, అంటే కరెక్ట్గా ఉన్నాయని అర్థం. కరెక్ట్గా ఉన్నాయి అంటే వాళ్ళు అప్పుడే 30 feet రోడ్ని వాళ్ళు ఫామ్ చేసి, అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి గవర్నమెంట్ కూడా కొన్ని చూసింది, విధానాలు చూసింది. 25 feet ఉంటే రేపు మురికి కాలువలు ఎక్కడ కడతాడు, ఇప్పుడు వాళ్ళ ఒక వెహికల్ ఎదురైతే పోయే మార్గం లేదు, ఎలా పోతారు, ఇవి ఉండదు కదా. అందుకని 30 feet రోడ్డు కంపల్సరీ ఉండాలనేటువంటి ఒక నిబంధన, పలానా ఏరియాలో అయితే కంపల్సరీ 40 feet రోడ్డు ఉండాలనే విధానాలతో ఇప్పుడు వేసింది. ఇప్పుడు ఆ రోజుల్లో జీపీ లేఅవుట్ ఉంది, దాన్ని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని అదని ఇదని పెట్టేసి దాన్ని మేము రెగ్యులేట్ చేస్తామని అంటున్నారు. మళ్ళీ ఆ స్కీమ్ వస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఆ స్కీమ్ విధానాలు కూడా మనకు తెలియదు, ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నారు, అది ఎంతవరకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అయితే హెచ్ఎండి అంటే అది 2006లోనో 2007లోనో ఫామ్ అయింది, దాని విధి విధానాలు కొన్ని ఉన్నాయి. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ను పక్కన పెట్టుకొని ఆ విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ఇన్వెస్టర్ పోవాలని నేను అంటాను. రైట్ సార్, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ సరే రియల్ ఎస్టేట్ రంగం అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు ప్లాట్లు కొనాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, అది హైడ్రానే ప్రధాన కారణం.
వాస్తవానికి అందరికీ ప్రజలు అనుకునేది ఇది. మరి ఇప్పుడు భూముల విషయానికి వస్తే ఏంటి సార్, మరి ఇప్పుడు సిటీ అవుట్స్కట్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, ల్యాండ్స్ కూడా ఎవరు ఎందుకు కొనలేకపోతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అంటే ఫామ్ ల్యాండ్స్కి సంబంధించి? సార్ ఫామ్ ల్యాండ్స్ అసలు ఇట్స్ చట్టబద్ధత లేనియండి. ఫామ్ ల్యాండ్స్ అంటే కనీసం వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించి అదే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఫామ్ ల్యాండ్కి అసలు చట్టబద్ధత లేదు. ఫామ్ ల్యాండ్స్ ఎలా చట్టబద్ధత ఉంది మీరు చెప్పండి? ఫామ్ ల్యాండ్స్కి అంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేద రైతు దగ్గర, ఇప్పుడు మా ఏరియాలో ఎక్కువగా అదే ఫామ్ ల్యాండ్సే ఉంటాయి సార్. ఇప్పుడు నారంకేడ్ మాకు బ్యాక్వర్డ్, అంటే కర్ణాటక బార్డర్కి సంబంధించినవి. అక్కడ రైతు దగ్గర ఒక 5 లక్షల నుంచి 15 లక్షలు పెట్టుబడి పెట్టి మీలాంటి వ్యాపారస్తులు ఆ ఫామ్ ల్యాండ్ని తీసుకొని ఇక్కడ గంధం చెక్కలు చెట్లు పెడతాము సుగంధ సంబంధించినవి అవి అని చెప్పేసి ఇక్కడ 3 లక్షలకే 2 లక్షలకే మా దగ్గర ప్లాట్ అమ్మబడను అని చెప్పేసి ఇక్కడ విపరీతంగా మీరు అన్నట్ల యూట్యూబ్లో కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాలు చేసుకుంటారు. అంటే రైతు దగ్గర కొనేదేమో తక్కువకు, 1 ఎకరంలో మినిమం మన లెక్క ప్రకారం దాన్ని డెవలప్ చేస్తుంటే 30-40 గుంటలు ఎకరం ఉంటే 30 గుంటలు ఫామ్ ల్యాండ్ను తయారు చేసి రోడ్లు అని చెప్పేసి 10 గుంటలు తీసేసిన ఆయన 3-4 గుంటలు అమ్మితేనే ఆ రైతు పెట్టుబడి రైతుకు పేమెంట్ వెళ్ళిపోతుంది. లాభం కింద క్రియేట్ చేసుకుంటుండే. దీన్ని ఎట్లా చూడాలి? అది చట్టబద్ధత ఉన్నట్లన్నా, అంటే అది వాస్తవం ఏమైనా నమ్మచ్చా? దాన్ని ఎంతవరకు నమ్మాలి? నమ్మితే కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ కాదు. ముందు వాస్తవంగా కంపల్సరీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలండి. అటువంటి పర్మిషన్ తీసుకునే వాటిల్లో అవి కూడా రోడ్లు వేసి వాళ్ళు ఆ విధంగా ఫామ్ ల్యాండ్స్ కింద అమ్మితే కొనుక్కోవచ్చు. ఆ నాలా పర్మిషన్ కూడా లేకుండా, ఎటువంటి రోడ్డు ఏమీ లేకుండా ఏదో రాళ్ళు బాతి 4 పక్కల రాళ్ళు బూతి ఈ 2 కుంట్లను 10 కుంట్లను 6 ఉంటే కొంటే ఇన్వెస్టర్ నష్టపోతారు. అంటే ఈజీగా ఇప్పుడు కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం, రైతు బంధు పైసలు కూడా పడతాయని చెప్పేసి వాళ్ళు ఒక ప్రచారం చేస్తుంటారు సార్. ఓ యాడిగిడి ఇచ్చుకుంటారు దాన్ని. మరి అదే సార్, నేను అది నమ్మకూడదు. అది దురదృష్టం. కానీ చేసే వాళ్ళకు అది మోసం అని అంటాను నేను. అంతేనా? అంటే వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని ఫామ్ ల్యాండ్స్ కూడా రిసార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్మిషన్స్ తీసుకుంటున్నారండి. కొన్ని పర్మిషన్స్ తీసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ కొంతమంది పర్మిషన్ తీసుకునే వేస్తున్నారు. అట్లా పర్మిషన్ తీసుకుని వేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఏదో రోడ్లు కూడా కరెక్ట్గా చూపించకుండా, ఎటువంటి నామ్స్ని వాళ్ళు పాటించకుండా, నాలా పర్మిషన్ కూడా లేకుండా, అంటే కన్వర్షన్ అనేది కూడా లేకుండా ప్లాట్ ఇస్తే కష్టం అండి. మినిమం కన్వర్షన్ ఉండాలి. కన్వర్షన్ ఉంటే ఎప్పటికైనా కన్వర్షన్ అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్డర్. సో కొంతగా అయితే రోడ్స్ కన్వర్షన్ చూపిస్తున్నారు కాబట్టి మిగతా గవర్నమెంట్ నామినల్ ఫీజు ఏదో కట్టేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లాగా, అంటే ఒక టైంలో వన్స్ జీపీ లేఅవుట్స్ కూడా అలాగే ఉండే. అయితే మీరు అన్నట్లు పర్మిషన్ లేకుండా ఉంటే మాత్రం కొనకూడదండి. దానివల్ల చాలా నష్టపోతారు. అసలు ఫామ్ ల్యాండ్ కాన్సెప్టే మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్ కాదు. అవునా? అంతే. ఓకే సార్, ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు లవణ్య పట్ట భూములు, సిలింగ్ భూములు, అంటే మళ్ళీ ఇదేమంటారు ఇనాం భూములు కొనడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు? తక్కువగా ఒక రైతు దగ్గర తక్కువ రేటుకి ఎందుకు తీసుకోవాలనుకుంటారు సార్? అది నేను దాన్ని ఏమనాలంటే కొనేటువంటి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు సార్. ఎలా అమ్ముతారు సార్ మీరు చెప్పండి? ఇనాం భూమిని ఎలా అమ్ముతారు మీరు? అంటే గవర్నమెంట్ తెలుసుగా సార్, అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఆశతోటి ప్రజలు మోసం చేయాలని చెప్పేసి కొనటం చెప్తే ఈ కొనేవాళ్ళు కూడా అదే నేను అది కొనకపోతే పాపం వాళ్ళు నిండా మునిగిపోతారు. అవును. ఎలా దాన్ని హౌట్ ఇస్ పాసిబుల్ మీరు చెప్పండి? అసలు వితౌట్ పర్మిషన్ గవర్నమెంట్ ల్యాండ్ని ఏదో ఒక చూసి చూడకుండా ఏదో ఇది పొలమే అది పొలమే కదా, దాని పక్కనే ఉంది కదా, ఇక్కడేమో ₹1,00,000 ఉంది, ఇది 20 లక్షలకు వస్తుంది కదా అనేటువంటి తక్కువ రేట్లో వస్తున్న ఆశపడుకుంటే అది ఎట్లా పాసిబిలిటీ అంటే అది కరెక్ట్ కాదు. తెలుసు. అదే నేను ఇన్వెస్టర్ అవేర్నెస్ రావాలండి. గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ అండి. అది ఇదేదో ₹2 లాంటిది కాదు. ఎంతో ఎక్కువ అమౌంట్ వెచ్చించి కొనేటువంటి, ఎంత జాగ్రత్తగా ఎన్ని ఫాలో కావాలి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ రాబోయే కాలం చట్టాలలో మనం ఇంకా 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 కఠినతరం చేయాలండి. కఠినతరం కూడా కావాలి. అట్ ది సేమ్ టైం ఆ ఫీజిబిలిటీని కొనేవాడికి కూడా కల్పించాలి. గవర్నమెంట్ కూడా ఇంకేమన్నా ఆలోచించి దీన్ని అసలు ఇటువంటి రాకుండా ముందుగానే అరికట్టి ఇటువంటి అన్నీ అరికట్టి రాబోయే కాలం ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళకి ఎసులుబడి కల్పించి, ఒకవేళ నువ్వు వాడి దగ్గర కొంటే
ఆ కొన్నటువంటి దానికి చట్టబద్ధత రావాలంటే ఏం చేయాలో కూడా చేస్తే కొంచెం గవర్నమెంట్ వీళ్ళకి కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సరే సార్, హైదరాబాద్ వల్లనేమో హైదరాబాద్ ఇట్లా నష్టపోయింది, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ల వల్లనేమో జిల్లాలలో అట్లా నష్టపోతున్నారు. మరి వ్యవసాయ భూములు కొనడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ 15 నెలల కాలంలో ఎందుకు ముందుకు రావడం లేదు? అంటే చాలామంది ఫామ్ హౌస్ల గురించి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, మీలాంటి వాళ్ళు ఏదో సిటీ అవుట్స్కట్లో ఉండుంటే 100 కిలోమీటర్ల దూరం ఉంటే పిల్లలతోని ఎప్పుడైనా పోవచ్చు కదా, వీకెండ్కి ఒకసారి పోవచ్చు, మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు. అంటే మేము చూసినప్పటికీ గత 3-4 సంవత్సరాల కింద విపరీతంగా ఉండే తెలంగాణలో ఏ మూలకు పోయినా కానీ మంచి ఫామ్ హౌస్ చేసుకోవచ్చు, ఒక 5 ఎకరాలు ఉంటే చూసి పెట్టు, 10 ఎకరాలు ఉంటే చూసి పెట్టు అనే మాట మాట్లాడేది. మరి 15 నెలల నుంచి కూడా ఆ మాటనే బయటకు వస్తలేదు. ఏంటి దీని ప్రభావం ఏంటి? అంటే పట్టనే ఉంటుంది కదా, ఇప్పుడు పట్ట పాస్బుక్ ప్రకారం తీసుకుంటాం, పానీ అని ఉంటుంది. 54 నుంచి మీరు తెలుసు కదా సార్, మీకు అదంతా అన్నీ ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి, అన్నీ చూపిస్తారు. కానీ అక్కడ వాస్తవ రూపంలో అలా ఉండదు. అంటే తమ్ముడు అమ్మితే అన్నాచి మళ్ళీ కేసేస్తాడనే సార్, అది ఏదైనా అందుకే సార్ అన్ని చూసుకొని గవర్నమెంట్కి 1-2 సార్లు విధి విధానాలు, అదే విధి విధానాలు అంటే నా ఇవే, ఆ విధి విధానాలను చూసి విధి విధానాలను కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక సామాన్య ఇన్వెస్టర్కి మేలు చేసిన వాళ్ళు కూడా అవుతారు అనమాట. అట్లా జరిగితే కానీ అతను ఇన్వెస్టర్ కూడా కొనాలి, అట్లా ఉంటేనే కొనాలి, లేకుంటే మాత్రం కుప్పకూలిపోతాడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిలిచి ఆద్య టీవీ మరొకసారి అందరికీ కూడా నా శుభాభినందనలు.